సిగాచి పేలుడు వెనుక కొండంత నిర్లక్ష్యం ఉంది. పేలుడు ఘటనలో పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయినా కదలని యాజమాన్యం తీరు చూస్తే దాని వెనుక అంతులేని దుర్మార్గం ఉందని చెప్పక తప్పదు. ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ తర్వాత అయినా మనుషుల్లా వ్యవహరించాల్సిన సంగతిని కూడా మరిచారు. కార్మికుల కుటుంబాల రోదనలతో పరిశ్రమ ప్రాంగణం విషాదవనంగా మారింది. ఇటు ప్రభుత్వ యంత్రాంగం తీరు అంతే అన్యాయంగా ఉందంటున్నారు నిపుణులు. మొత్తానికి పెను విషాదం వెనుక క్షమించరాని నేరమే ఉంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎటు చూసినా విషాదమే, ఎవరిని కదిపినా కన్నీరే. మా బిడ్డ ఎక్కడా? మా తమ్ముడు బతికే ఉన్నాడా? మా అన్న పరిస్థితి ఏంటి? ఇలా తమ బంధువుల ఆచూకీ కోసం సిగాచి పరిశ్రమతో పాటు పఠాన్చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద కార్మికుల బంధువులు బరువెక్కిన గుండెలతో తిరుగుతున్న దృశ్యాలే. అసలు తమ వాళ్ళు బతికే ఉన్నారా? క్షతగాత్రుల జాబితాలో ఉన్నారా? లేక శవాల గుట్టలో చేరిపోయారా? ఏదో ఒకటి చెప్పండి మహాప్రభో అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే కార్మికుల బంధువులకు సమాచారం ఇచ్చే వ్యవస్థే అక్కడ లేకపోవడంతో వారు హృదయ విదారకంగా రోదిస్తున్నారు. గుండె లోతుల్లో విషాదం కూరుకుపోయిన వారి భాష ఇలానే ఉంటుంది. ఇది ఏడుపు కాదు, గుండెలు పగిలే అభాగ్యుల తాలూకు ఆక్రోశానికి ప్రతీక ఇది. ఎవరి పాపమో, ఎవరి నేరమో, ఇంకెవరి నిర్లక్ష్య ఘోరమో అయిన వాళ్లని మాయం చేస్తే మనోవేదనలు రోదనలు తప్ప ఇంకేముంటాయి? అంతా చీకటి, ఏ భరోసా లేదిక. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, ఎందుకిలా జరిగిందో చెప్పేవాళ్లు లేరు. ఏమీ లేకనే ఈ ఆవేదనలు, కన్నీటి నిట్టూర్పులు. నిజమే, ఇవి సిగాచి చేసిన గాయాలే. ఎవరి నిర్లక్ష్యానికో, ఎవరి పాపానికో సిగాచి పరిశ్రమలో భారీ విస్ఫోటనం పెను విషాదాన్ని మిగిల్చింది, కన్నీటి సంద్రాలను సృష్టించింది. ఇప్పటికీ శిథిలాల కుప్పగా, వల్లకాడు దిబ్బగా మారిన సిగాచి ప్రాంగణంలో విస్ఫోటనం తాలూకు విధ్వంసపు ఆనవాళ్లు సెగలు కక్కుతూనే ఉన్నాయి. అసలు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలతో తప్పించుకోగలిగారు? ఘటన జరిగే సమయానికి పరిశ్రమలో 143 మంది ఉన్నారట. అందులో 58 మందికి సంబంధించిన ఆచూకీ మాత్రమే ఉంది. మరి మిగతా వాళ్లు ఏమయ్యారు? 43 మందికి పైనే చనిపోయారని ఒక అంచనా. అయితే అప్పటికీ శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి కాలేదు. జేసీబీలతో రకరకాల బృందాలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్థలంలో ఘటన జరిగే సమయానికి విధుల్లో ఉన్న కార్మికుల కుటుంబాలు మానసికంగా కుప్పకూలిపోయాయి. తమ వారి ఆచూకీ వెతుక్కుంటూ పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్దకు పరుగుల మీద తరలి వస్తూనే ఉన్నారు. 1.5 రోజులుగా వారికి సరైన సమాచారం ఇచ్చే దిక్కు లేదక్కడ. వచ్చిన బంధువులు తమ వారి పరిస్థితి ఏంటో చెప్పమని బతిమాలుకుంటున్నారు. మా వాళ్లు బతికే ఉన్నారో లేదో చెప్పండంటున్నారు. బతికే ఉంటే వారు గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. అక్కడా లేకపోతే ఇంకెక్కడికి పోయారో చెబుతారా అని గుండెలవిసేలా రోదిస్తూ ప్రాధేయపడుతున్నారు. సమాధానం చెప్పేవారు లేనేలేరు. శిథిలాల కింద మరికొంతమంది ఉండి ఉండవచ్చంటున్నారు. అందులో ఎంతమంది గాయాలతో సజీవంగా ఉన్నారు, ఎంతమంది చివరి శ్వాసను విడిచారో తెలీదు. ఒక పక్క బంధువులకు ఏమైందోనన్న ఉత్కంఠ, ఇంకో పక్క పొరపాటున తమ వారికి జరగకూడనిది జరగలేదు కదా అన్న భయం. ఇంకో పక్క చనిపోతే కనీసం తమ బంధువుల మృతదేహాలను అప్పగిస్తే వారిని చివరిసారిగా చూసుకుని గుండెల నిండా ఏడ్చి అంత్యక్రియలు జరిపించుకోవాలన్న ఆశ. ఇలా రకరకాల ఆందోళనలు, ఆలోచనలు, భయాలతో పరిశ్రమ సమీపంలోనూ మృతదేహాలను తరలించిన పఠాన్చెరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనూ బంధువుల ఆక్రందనలు చూసిన వారికి కడుపు తరుక్కుపోతోంది. విషాదం ఏంటంటే ఘటనలో ఇప్పటి వరకు చనిపోయారని గుర్తించిన 43 మందిలో 30 మందికి పైగా కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్లకు చెందినవారే అంటున్నారు. పొట్టకూటి కోసం తమది కాని రాష్ట్రాలకు వచ్చిన తమ బంధువులు కానరాని లోకాలకు పోయారన్న వార్త తెలియడంతో గుండెల నిండా విషాదాన్ని పెట్టుకుని కళ్ల నిండా కన్నీటిని ఉంచుకుని బంధువులు తరలివచ్చారు. ఆస్పత్రి మార్చురీ నుండి తమకు ఎప్పుడైనా పిలుపు వస్తుందేమోనన్న భయం, మృతుల జాబితాలో తమవారు లేకుండా ఉంటే బాగుండునని ఆకాంక్ష, తమ బంధువులకు ఏమీ కాకుండా చూడు తండ్రి అంటూ తమకు తోచిన దేవుళ్లకు ప్రార్థనలు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో చెట్టు కింద కార్మికుల బంధువుల కుటుంబాలు రోదిస్తూ ఉన్నాయి. వారికి ఎటువంటి సదుపాయాలు లేవు. కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కులేదు. కూర్చోడానికి కుర్చీలు లేవు. ఎక్కడో దూరాల నుంచి వచ్చారు.
ఎప్పుడు తిన్నారో ఎలా ఉన్నారో వారికి ఏం కావాలో చూసే ఏర్పాట్లు లేవు. అసలు ఆ ఆలోచనలే లేవు. ఘోరమైన నిర్లక్ష్యంతో, భయంకరమైన వైఫల్యంతో కార్మికుల ప్రాణాలు తీసేశారు. కనీసం వారి మరణానంతరమైనా వారికి కొద్దిపాటి మర్యాదతో కూడిన ఏర్పాట్లు చేశారా అంటే అదీ లేదు. ఒక పక్క మృతదేహాలు అంబులెన్సుల్లో తరలి వస్తున్నాయి. మృతదేహాల్లో చాలా మటుకు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్నాయి. అవి ఎవరి మృతదేహాలో తెలీదు. ఆ దేహాలను వారి బంధువులకు అప్పగించాలంటే DNA పరీక్షలు నిర్వహించాలి. ఆ పరీక్షల ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆస్పత్రి సూపరింటెండెంట్ మాత్రం చాలా వేగంగా అహోరాత్రులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నామంటున్నారు. మన 11:30కి బాడీస్ షిఫ్టింగ్ స్టార్ట్ అయింది. అక్కడ నుండి సైట్ నుండి మనకు రెస్క్యూ టీం వచ్చి అక్కడ నుండి బాడీ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేయడం ఆల్మోస్ట్ 11 గంటల నుండి స్టార్ట్ అయింది. నిన్న 11 గంటల నుండి, పొద్దున 11 గంటల నుండి కంటిన్యూగా రాత్రంతా ఫారెన్సిక్ టీమ్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఫారెన్సిక్ టీమ్ ఫ్రమ్ GGH మెడికల్ కాలేజ్ సంగారెడ్డి నుండి ఒక 6 to 10 టీమ్స్ ఫారెన్సిక్ టీమ్స్ ప్లస్ ఇక్కడున్న ఒక 10 మంది సిబ్బంది, 20 మంది డాక్టర్లు ప్లస్ 45 మంది సిబ్బందితో మేము ఇక్కడ రెస్క్యూ టీం ఒకటి ప్రిపేర్ చేసాము. నైట్ నుండి కంటిన్యూగా పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నామండి. కొన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయి, ఐడెంటిఫికేషన్ లేవు, వాళ్ళకి నంబరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు నంబరింగ్ ఇస్తున్నాము. D1 D2 అట్లా నంబరింగ్ ఇచ్చేసి ఆ నంబరింగ్లో ఉన్న అన్ఐడెంటిఫైడ్ బాడీస్లో నుండి ఫీమర్ బోను, స్టెర్నమ్ బోను, కొంచెం మజిల్ మాస్ తీసుకొని ఒక ఫార్మలిన్ బాటిళ్లలో తీసుకొని మేము ఫారెన్సిక్ రెడ్ హిల్స్కు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నామండి. అవి ఇంకా ఇట్ విల్ టేక్ 24 to 36 hours టు ఐడెంటిఫై అవి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, వాళ్ళ అటెండర్స్ కూడా శాంపిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ అటెండర్ శాంపిల్స్ కూడా అక్కడ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక సిబ్బంది, ఒక 20 మంది సిబ్బంది శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ను స్టోర్ చేసి ఇక్కడ నుండి మేము రెడ్ హిల్స్కి పంపించి అక్కడ శాంప్లింగ్ చేస్తున్నాము. వాళ్ళ DNA శాంపిల్ పర్టికులర్గా ఎవరు రిలేటివ్స్ ఎవరు అని. DNA పరీక్షలు పూర్తయి దేహాలను గుర్తుపట్టిన తరువాత పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఆ తరువాతనే వాటిని బంధువులకు అప్పగిస్తారు. 40కి పైగా మృతదేహాలుంటే ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం పాడైపోకుండా ఉంచే ఫ్రీజర్లు కేవలం 5 ఉన్నాయి. మిగతా దేహాలను ఒక గుట్టగా వేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఫ్రీజర్లను తెప్పించామని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ హాజరు కావలసిన పరిశ్రమ యాజమాన్యం ఇప్పటిదాకా రాలేదు. జరిగింది మామూలు విషాద ఘటన కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ప్రమాద ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. తమ నిర్లక్ష్యంతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడిన యాజమాన్యం ప్రమాదం తరువాత అయినా బాధ్యతతో వ్యవహరించకపోవడం మరింత దుర్మార్గం. ప్రభుత్వం తరపు నుంచి మాత్రం మొదటి రోజు మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి వచ్చి పరిశీలించారు. రెండో రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు మంత్రులతో కలిసి పరిశ్రమకు వచ్చి పరిస్థితిని గమనించారు. పరిశ్రమ యాజమాన్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం మృతుల బంధువులకు కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా వారిని మరింత వేధిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని ప్రాణాలు కాలిపోయినా మనుషుల్లో కదలిక లేకపోవడం చాలా భయంకరమైన, ప్రమాదకరమైన ఘోరం. సిగాచి వంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆదుకుంటామంటున్నారు. అయితే ఏటా పరిశ్రమల్లో విషాద ఘటనలు కొనసాగుతూనే ఉన్నా పాలకులు పట్టించుకోకపోవటమే సమస్యకు మూలమని మేధావులు విమర్శిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారాలు చెల్లించిస్తే సమస్య పరిష్కారం కానే కాదంటున్నారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉండాల్సిందే అంటున్నారు. సిగాచి ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. మృతుల సంఖ్య గంటకి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనాస్థలిని సందర్శించారు. పరిశ్రమలో కుప్పకూలిన భవనాన్ని, ఆవరణలో విధ్వంసపు ఆనవాళ్లుగా మిగిలిన శిథిలాలను చూశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పరిశ్రమ ప్రతినిధులతో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సిగాచి వంటి ఘటనలు తరచూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయన్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి విధానాన్ని రూపొందించాలి, అందుకు ఎలాంటి వ్యవస్థ అవసరం అవుతుంది అన్నది తేల్చడానికి నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా
ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో ఈ పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నగాక మన గుల్జార్ హౌస్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా. మృతుల బంధువుల రోదనలు వర్ణనాతీతం. చనిపోయిన కార్మికుల పిల్లల భవిష్యత్తు అంధకారం. రసాయనాలు మీద పడ్డంతో తీవ్రంగా కాలిన గాయాల బారిన పడ్డ క్షతగాత్రుల పరిస్థితి విషాదకరమే. ఎవరో చేసిన నేరానికి వీరు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎవరి నిర్లక్ష్యానికో వీరు బలిపశువులు కావాల్సి వచ్చింది. ప్రమాదంలో చనిపోయిన ఓ యువకుడికి 2 పిల్లలు, భార్య హౌస్ వైఫ్. ఇప్పుడు ఆ కుటుంబమే ఛిద్రమైపోయింది. It's a deep pain for us. ఒక యంగ్ మ్యాన్, రైట్, వి లాస్ట్ హిమ్. 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ప్లస్ భార్య హౌస్ వైఫ్. సో మూవింగ్ ఫార్వర్డ్ దే విల్ బి లివింగ్ దేర్ లైఫ్, వాళ్ళ లైఫ్ వితౌట్ దేర్ ఫాదర్. వెరీ అన్ఫార్చునేట్. ఈ విషాద ఘటనలో మరణించిన కార్మికుడి సోదరుడు తన అన్న బిడ్డలను ప్రభుత్వమే చదివించాలని, అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. వింటానవా? పిల్లలు మా అన్న ఎట్లా చదివిస్తాడంటే మంచిగా చదివిస్తున్నాడు. అట్లనే పిల్లలు కూడా అట్లా చదివించాలి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అట్లా చదివించాలి మా పిల్లల్ని. వీరి దయనీయ స్థితిని గమనించిన ముఖ్యమంత్రి బాధితుల పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికుల్లో చనిపోయిన వారి దేహాలను వారి వారి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన సాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలను, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. ఏ పరిశ్రమ అయినా సరే భద్రతకు పెద్దపీట వేయాలంటున్నారు పారిశ్రామిక రంగ నిపుణులు నాగరాజు. భద్రత చూసుకున్న తర్వాతనే ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. పరిశ్రమలు ఇలా వ్యవహరించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని ఆయన సూచిస్తున్నారు. అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లనే ఇటువంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అంటున్నారు. యాజమాన్యం కానీ మిగిలిన వాళ్ళు కానీ సేఫ్టీలో చాలా ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. దీనివల్ల ఒక ప్రాణం వెళ్ళిపోయిందని అనుకుంటున్నాం మనం. ఒక కుటుంబమే ఛిద్రమైపోతుంది, పిల్లలు ఉంటారు. ఈ సేఫ్టీ ఏమాత్రం కొంచెం 0.1% ల్యాబ్స్ అయినా కూడా ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది. మేనేజ్మెంట్ వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సేఫ్టీ ముందు, తర్వాతే ప్రొడక్షన్ ఒక 10 నిమిషాలు లేట్ అయినా ప్రాబ్లం లేదు, సేఫ్టీ మాత్రం ముందు ఉండాలి. ప్రొడక్షన్ కోసం మనం పరిగెత్తి సేఫ్టీ ల్యాబ్స్ అయితే ఇప్పుడు చూడండి ఎంత కారణం అయిపోయిందో. దీనికి మొత్తం ప్రభుత్వాలు అన్ని స్పందన. మా స్నేహితుడు చాలా మంచి స్నేహితుడు ఇతను. సో మా స్నేహితుడి తీరని లోటు మాకు అతను లాస్ అవడం. పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది ఆడిట్ చేయాల్సిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే సిగాచి పేలుడు ఘటనలో పెద్ద సంఖ్యలో కార్మికులు చనిపోవాల్సి వచ్చిందని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఆడిట్ అయితే ఉంటుందండి. ఒకటి ఇంటర్నల్ ఉంటుంది, ఒకటి ఎక్స్టర్నల్ ఉంటుంది. ఫ్యాక్టరీ లా కింద ఫ్యాక్టరీ నడుస్తుంది, రైట్. ఇంత పెద్ద బ్లాస్ట్ అయిందంటే వాట్ మైట్ బి ద రీజన్, రైట్. సో ఆబ్వియస్లీ ద సేఫ్టీ డిపార్ట్మెంట్, రైట్, హ్యాస్ ఫెయిల్డ్ హియర్, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మేక్ ద పీపుల్ హూ రన్ ద షో ఆన్ సేఫ్టీ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. మేబీ సస్పెండ్ సంబడి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని ఇప్పిస్తామని, జీవితాంతం పనులు చేసే పరిస్థితి లేని క్షతగాత్రులకు ₹10 లక్షల పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యం చేత ఇప్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిగాచి పేలుడు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న బీఆర్ఎస్ వాదనపై కాంగ్రెస్ మండిపడుతోంది.
బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి ప్రమాదాలు చాలానే జరిగాయని, వాటికి కేసీఆర్ బాధ్యత వహిస్తారా అని కాంగ్రెస్ నిలదీస్తోంది. పెద్ద సంఖ్యలో కార్మికులు చనిపోతే వారిని ఎలా ఆదుకోవాలో ఆలోచించకుండా పార్టీలు రాజకీయాలు చేయటం పేలుడు ఘటనను మించిన విషాదమంటున్నారు వారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఎంతమంది ఉన్నారన్న అంశంపై క్లారిటీ లేకపోవడం విశేషం. ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారు. ఊహాగానాలపైనే ఆలోచనలు చేస్తున్నారు. ఆ రోజు డ్యూటీకి వచ్చిన వారి అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తే వాస్తవం తెలుస్తుంది. అయితే పేలుడు సంభవించినప్పుడు అటెండెన్స్ తీసుకునే ఇన్ఛార్జ్ మేనేజర్ కూడా చనిపోయారని అంటున్నారు. ప్రమాదంలో కార్యాలయంలోని రికార్డులు కూడా ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. దీనివల్లనే గందరగోళం నెలకొందంటున్నారు. ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్, ఎవరైతే అటెండెన్స్ ఇన్ఛార్జ్, ఎవరైతే ప్లాంట్ హెడ్ ఉన్నారో అతను కూడా చనిపోవడం జరిగింది. ఈ ప్లాంట్ హెడ్ ఏదైతే ఫైర్ అయిందో ఆ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిన తర్వాత దాంట్లో ఎవరి పేర్లు ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ వాళ్ళు గుర్తుపట్టాలి. వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత వాళ్ళకు అందుకోసానికి హాస్పిటల్ కొంతమంది ఎవరైతే వచ్చారో వాళ్ళ హాస్పిటల్ వెళ్ళి చూడమని డెడ్ బాడీస్ కూడా పంపించడం జరిగింది. పర్మనెంట్గా ఏదైతే ఉందో ఇది ఒక 5 days కింద వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఒక లాస్ట్ వీకే ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది. సేఫ్టీ వాళ్ళు ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటారు. అవన్నీ రిపోర్ట్స్ కూడా అలానే కాలిపోయినాయి అంటారు చాలా మంది. ఈ కారణంగానే కార్మికుల బంధువులు పరిశ్రమకు వచ్చినప్పుడు వారి బంధువుల గురించిన సమాచారం దొరకలేదని అంటున్నారు. వరంగల్కు చెందిన ఓ మహిళ తమ బంధువు గురించి వాకప్ చేయడానికి వచ్చారు. 2 రోజుల పాటు ఆమె అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. దీనిపై ఆమె ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మనోడు మా బావగారు మనోడు పని చేస్తున్నాడు అందులో. 1 సంవత్సరం అయినట్టుంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? నిన్న నేను 1ంటికి తెలిస్తే 1ంటికి అంచు తిరుగుతున్నా. ఎంతమంది మీకు జరిగిందని ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు పొద్దున తెలిసింది కానీ ఏమో ఏ కంపెనీలో చేస్తుండో అనుకున్న. ఫోన్ చేసి తెలిసేసరికి సిగాచి అనేసరికి ఊరికొచ్చిన. హాస్పిటల్ మొత్తం తిరిగిన. అఖిలేశ్వరు అంటే అఖిలేష్ కదా మా పేరు, వాని పేరు అఖిలేశ్వర్ అని చెప్తుండేమో, పొరపాటున చెప్తుండేమో. హాస్పిటల్ పోయి చూస్తే మా అఖిల్ కాదు. మీకు ఎక్కడ శతగాత్రులలో దొరుకుతలేడు, యాక్సిడెంట్ ప్రమాదం ఉన్న వాళ్ళని దొరుకుతుంది, బతికిన వాళ్ళని ఎండ్లా లేడు, ఎక్కడ లేరు. రాత్రి 1 గంట దాకా కూడా చూసినాం. ఇంకో పిల్లగాడు మనవాడు వచ్చిండు. క్లారిటీ ఇచ్చారమ్మా? ఇప్పుడు కూడా ఏది లేదు. ఇంకా వాళ్ళకి తల్లిదండ్రులు వస్తుంటే వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడతారు. ఇక మేము వేరే అనిపోతే మాకు ఎక్కడ దొరుకుతలేదు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ కదిలితే చాలు అందులో తమ బంధువుల దేహాలు ఉన్నాయేమోనని కార్మికుల బంధువులు వెంటపడుతున్నారు. వారు అరుస్తోన్నా అంబులెన్సులు ఆగకపోవడంతో చేతిలో రాళ్లు పట్టుకుని పోలీసుల వైపు పరుగులు పెట్టారు. కొందరు కార్మికుల మృతదేహాలను గుర్తించిన తర్వాత కూడా పోస్ట్ మార్టం చేసి దేహాన్ని బంధువులకు ఇవ్వడానికి కూడా తీవ్ర జాప్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నంబర్ 1 ఏంటంటే స్లో పేస్ ఆఫ్ రెస్పాన్స్. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా నంబర్ 24 ఉండే, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిఫైడ్ బాడీ మాది 4th ఉండే, రైట్? సో బాడీని ఐడెంటిఫై చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు ఉన్నారు. ఫస్ట్ మేజర్ థింగ్ ఫ్యామిలీ అనుకునేది ఏంటంటే బాడీని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసుకొని కంప్లీట్ ప్రాసెస్ అది ఉంటుంది. పొద్దున్న 4 గంటల నుండి రిక్వెస్ట్ చేస్తే అరౌండ్ 10 o'clock ఐ థింక్ అవర్ రిక్వెస్ట్ వాజ్ యాక్సెప్టెడ్. ఇక సిగాచి పేలుడు ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మొదటి రోజునే విమర్శించారు. దీనిపై మంత్రులు కౌంటర్ కూడా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి సైతం హరీష్ పై మండిపడ్డారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు జ్ఞానం నేర్చుకోలేదంటూ దుయ్యబట్టారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగవద్దు, జరిగింది. ఫ్యాక్టరీలో ఏమేం లోపాలు ఉన్నాయి, ఏం జరిగింది, ఇదేం గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఫ్యాక్టరీ కాదు కదా. కాబట్టి ప్రతిపక్షాలకు ఏది మాట్లాడనో బహుశా ట్రైనింగ్ తీసుకుని రావాలి, ఏది మాట్లాడాలి. హరీష్ రావుకి ఇంకా ఇన్ని 10 ఏళ్ళు మినిస్టర్ చేసిండు కానీ ఇంకా జ్ఞానం సంపాదించుకోలేడు. తెలియదా హరీష్ రావుకి? ఇప్పుడు అంటే ఒక రాయి బురదలిపోవడమేనా? ఈ కంపెనీ నడిపించేది గవర్నమెంట్ కాదు కదా. అరే ఒక దిక్కు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ బాధలు ఉన్నాయి, వాళ్ళ నష్టపరిహారం గురించి హరీష్ రావు మాట్లాడాలి. కానీ ఫ్యాక్టరీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే అట్లా ఇన్సిడెంట్స్ 2-3 ఇన్సిడెంట్స్ 30 మంది చనిపోయారు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. అంటే అవన్నీ కేసీఆర్ చంపించిండా? ఇక మేము అనాలన్నమాట. మేము మా జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది మాకు. తెలివిలేని మాట్లాడే మాజీ మంత్రులకు జవాబేం చెప్తాము? రేపో మాపో మొత్తం మృతుల లెక్క తేలిపోతోంది. మృతుల సంఖ్యను బట్టి పరిహారాల లెక్క తేలిపోతుంది. ఎవరికి ఇవ్వాల్సిన చెక్కులు వాళ్ళకిచ్చేస్తారు. అక్కడితో ఈ ఘటనపై ఉన్న ఫోకస్ పక్కకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంతా రొటీన్, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఇది రొటీన్ కాకూడదు అంటే ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన కమిటీ పకడ్బందీగా ప్రణాళికను రూపొందించి ప్రభుత్వం ముందుంచాలి.
దాన్ని పాలకులు చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే ఈ కసరత్తుకు సార్థకత. లేకపోతే అంతా ఓ ఫార్స్ గానే మిగిలిపోతుందంటున్నారు విమర్శకులు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.